शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ
సాయినాథుని శరత్ బాబూజీ శ్రీ సాయి అనుగ్రహానికి, దివ్యత్వానికి, ప్రేమకు నిలువెత్తు రూపం పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. శ్రీ సాయి తత్వాన్వేషణలో, సాయి స్మరణలో పునీతమైంది ఆయన జీవితం. ఆ మహాత్ముని జీవన గమనంలోని ప్రతి అడుగు శ్రీ సాయి అనే గమ్యానికి దారితీసింది. ఆ మహిమాన్వితుని అడుగుజాడలే సాయిపదం అనే ఆనంద మార్గమై భక్తులకు అనుసరణీయమైంది. శ్రీ బాబూజీ చెంత స్వాంతన చెందని వ్యధాభరిత హృదయం లేదు, సమస్యలు తీరని జీవితం లేదు. ఆయన ప్రేమ పాశానికి బద్ధుడు కాని భక్తుడూ లేడు. అలా తనను ఆశ్రయించిన ఎంతో మంది భక్తులను ప్రేమతో అక్కున చేర్చుకుని అనుగ్రహించిన శ్రీ బాబూజీ అదంతా శ్రీ సాయి అనుగ్రహమేనంటారు. తమ జీవితాలను ఆనందమయం చేసిన ఆ మహాత్ముని ప్రేమను చవిచూచిన అశేష భక్తజనావళి మాత్రం అదంతా శ్రీ బాబూజీ మహిమేనంటారు. విశ్వమంత ప్రేమను క్షణకాలపు వీక్షణము రవంత నవ్వులో అందించే ఆ కరుణామూర్తి కొరకు జీవితకాలమంతా వేచి ఉన్న ధన్యమే, ఆ జీవితమంతా భగవద్ధ్యానమే అన్నది ఎంతో మంది భక్తుల అనుభవం. సాయి భక్తునిగా, విద్యావేత్తగా, రచయితగా, సంస్కర్తగా, మానవతావాదిగా, అన్నింటికీ మించి మహిమాన్విత సద్గురువుగా శ్రీ బాబూజీ విశిష్టత ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అద్భుతం, అజరామరం, ఆచంద్రార్కం, సదా స్మరణీయం. బాబూజీ జననం. శ్రీ సాయిబాబా మహాసమాధి చెందిన రోజుగా విజయదశమి సాయి భక్తులకు పర్వదినం. 1954 అక్టోబర్ 7వ తేదీ విజయదశమి నాడు షిరిడీలోని శ్రీ సాయి సమాధి మందిరంలో అప్పటి వరకు ఉన్న బాబా చిత్రపటం స్థానంలో సజీవ కళ ఉట్టిపడే పాలరాతి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. సరిగ్గా అదే రోజు అప్పటి మద్రాసు పట్టణంలోని సెయింట్ ఇసబెల్లా ఆసుపత్రిలో నెల్లూరు వాస్తవ్యులైన శ్రీ సురేంద్రబాబు, శ్రీమతి వెంకటరత్నమ్మ గార్ల ప్రథమ సంతానంగా జన్మించారు పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. సాయి భక్తి సంప్రదాయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆ మంగళకరమైన రోజే శ్రీ బాబూజీ జన్మించడం శ్రీ సాయినాథుని కృపా విశేషం. శ్రీ సాయికి, శ్రీ బాబూజీకి మధ్య ఉన్న ప్రేమానుబంధానికి సంకేతం. భవిష్యత్తులో సాయి సంప్రదాయాన రాబోయే నవశకానికి శ్రీకారం. శ్రీ బాబూజీ బాల్యం. శ్రీ బాబూజీ జన్మించిన 3 నెలలకు చిన్నారి శరత్తును తీసుకుని వెంకటరత్నమ్మ గారు తమ అమ్మగారి ఇంటి వద్ద నుండి నెల్లూరులోని బొమ్మావారి వీధిలో ఉన్న సురేంద్రబాబు గారి ఇంటికి వచ్చారు. సురేంద్రబాబు గారు తమ పై చదువుల రీత్యా తమ నివాసాన్ని నెల్లూరు నుండి చెన్నైలోని పాత మాంబళంకు మార్చారు. అక్కడ శ్రీ బాబూజీని శారదా కాన్వెంట్లో 1వ తరగతిలో చేర్చారు. కానీ స్కూళ్ళకెళ్ళి చదువుకోవడం ఇష్టం లేని కారణంగా తరచూ మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేవాడు శరత్. నానమ్మ దగ్గర ఇంటి చదువు. సురేంద్రబాబు గారు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్లో
టీచర్గా పనిచేస్తూ ఉండడంతో నానమ్మ రమణమ్మ గారు నెల్లూరులోని తమ ఇంటి వద్దే శ్రీ బాబూజీకి కొన్నాళ్లు చదువు చెప్పారు. అక్కడే వారికి శ్రీ సాయితో తొలి పరిచయం జరిగింది. శ్రీ సాయితో తొలి జ్ఞాపకాలు. శ్రీ బాబూజీ ఒకసారి తమ చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడే శ్రీ సాయిబాబా పట్ల నాకు మాటల కందని ఓ ఆకర్షణ ఉండేది. మా నాయనమ్మ గారింట్లో అందరి ఇళ్లలో మాదిరిగానే అన్ని దేవతామూర్తుల చిత్రపటాలతో పాటు సాయిబాబా చిత్రపటం కూడా ఉండేది. నాకు బాబా మిగతా అందరికంటే భిన్నంగా కనిపించేవారు. మిగతా దేవతల్లాగా కాకుండా ఆయన ఎంతో సహజంగా, యథార్థంగా, మామూలు మనిషిలాగా అనిపించేవారు. ఎందుకో తెలియదుగాని బాబా నాకు బాగా పరిచయస్తుల్లాగా అనిపించేవారు. అదే సమయంలో ఆయనలో వర్ణనాతీతమైన ఏదో మార్మికత కనిపించేది. ఈ తెలిసి తెలియనట్లుగా అనిపించే పరస్పర వైరుధ్యమే బహుశా బాబా పట్ల నాకున్న ఆకర్షణకు కారణం కావచ్చు అన్నారు. విద్యాభ్యాసం. నాయనమ్మ గారి దగ్గర ఇంటి వద్దే సాగిన 1వ తరగతి తరువాత ఆమె పనిచేస్తున్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోనే 2, 3 తరగతులు పూర్తి చేశారు శ్రీ బాబూజీ. వారు 4వ తరగతి తోటపల్లి గూడూరులో, 5వ తరగతి బాల్రెడ్డిపాలెంలో, 6, 7 తరగతులు తోటపల్లి గూడూరులో, 8వ తరగతి కావలిలో, 9, 10 తరగతులు బాలిరెడ్డిపాలెంలో చదివారు. 1969వ సంవత్సరం మార్చి నెలలో శ్రీ బాబూజీ 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నప్పుడు పరీక్షలలో తోటి విద్యార్థులంతా కలిసి చూచి వ్రాయడాన్ని చూసిన శ్రీ బాబూజీ తాను పరీక్షలు వ్రాయనని పట్టుబట్టారు. ఎంతకు తాను పట్టు వీడకపోవడంతో అక్కడే పనిచేస్తున్న వారి తండ్రిగారైన సురేంద్రబాబు గారు వచ్చి వారికి నచ్చచెప్పి పరీక్ష వ్రాయించవలసి వచ్చింది. ఆ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో శ్రీ బాబూజీ స్కూల్ టాపర్గా నిలిచారు. శ్రీ బాబూజీ తమ ఇంటర్మీడియట్ 1969 నుండి 1971 వరకు విద్యానగర్లో పూర్తి చేశారు. ఇదే సమయంలో వారి కుటుంబ నివాసం కొత్తపాళెంకు మారింది. అటు పిమ్మట సురేంద్రబాబు గారికి బదిలీ కావడంతో వారి కుటుంబ నివాసం కోటకు మారింది. తరువాత 1976లో సురేంద్రబాబు గారికి వెంకటగిరి బదిలీ అయ్యే వరకు సుమారు 6 సంవత్సరాల పాటు వారి కుటుంబం కోటలోనే నివసించింది. శ్రీ బాబూజీ ఇంటర్మీడియట్ చదివిన ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలోనే బిఏ ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా 1974వ సంవత్సరంలో పట్టభద్రులయ్యారు. మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ గారితో సమాగమం. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు శ్రీ బాబూజీ చదువుతున్న విద్యానగర్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేసేవారు. ఆయన గొప్ప సాయి భక్తులు. ఆధ్యాత్మికంగానూ శాస్త్ర సంబంధ విషయాలలోనూ ఆయన అసమాన ప్రజ్ఞావంతులు. అప్పటికే ఆయన సాయి కృపా విశేషంగా ఎన్నో అనుభవాలు పొంది ఉన్నారు. ఆ రోజుల్లో మాస్టర్ గారి వద్ద ఆధ్యాత్మిక చర్చలు, సత్సంగాలు జరిగేవి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీపై తాము ఇవ్వవలసిన ప్రసంగ పాఠం గురించి మాస్టర్ గారి అభిప్రాయం తీసుకోవడానికి శ్రీ బాబూజీ మాస్టర్ గారింటికి వెళ్లారు. అక్కడ మాస్టర్ గారు చేస్తున్న సత్సంగంలో శ్రీ బాబూజీ వేసిన ప్రశ్నలకు మాస్టర్ గారిచ్చిన సమాధానాలతో అప్పటికే వారిలో అవ్యక్తంగా ఉన్న అన్వేషణ ఓ రూపాన్ని సంతరించుకుంది. అప్పటి వరకు మాస్టర్ గారి సత్సంగాల పట్ల అంత సుముఖంగా లేని శ్రీ బాబూజీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారి సత్సంగాల పట్ల ఆకర్షితులయ్యారు. మాస్టర్ గారి సాహచర్యంలో అచిరకాలంలోనే శ్రీ బాబూజీ ఆధ్యాత్మికాన్వేషణ స్పష్టమైన రూపాన్ని సంతరించుకుని మున్ముందుకు సాగింది. తమ ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని శ్రీ బాబూజీ 14 సంవత్సరాల పాటు అచంచలమైన శ్రద్ధాభక్తులతో సేవించుకున్నారు. విద్యానగర్లో సత్సంగాలు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని కలుసుకున్న కొద్ది రోజులకు విద్యానగర్లో ప్రతి వారం జరిగే సత్సంగ నిర్వహణ బాధ్యతను
మాస్టర్ గారు శ్రీ బాబూజీకి అప్పగించారు. తుఫానులు వరదలు వచ్చినా, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా ఆ 6 సంవత్సరాల పాటు ప్రతి వారం కోట నుండి విద్యానగర్ వచ్చి నిరంతరాయంగా ఆ బాధ్యతలను నిర్వర్తించారు శ్రీ బాబూజీ. తిరుపతిలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే రోజుల్లో కూడా ప్రతి గురువారం తిరుపతి నుండి వచ్చి సత్సంగ నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. తాము స్వీకరించిన ఏ బాధ్యత విషయంలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేవారు కాదు శ్రీ బాబూజీ. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో మాస్టర్ గారు నిర్వహించే సత్సంగాలలో వారితో కలిసి పాల్గొనేవారు శ్రీ బాబూజీ. ఈ కాలంలో వారికి ఎందరో మహాత్ములను కలిసి వారి దర్శనం చేసుకునే అవకాశం లభించింది. వారు దర్శించిన మహాత్ములలో శ్రీ చీరాల అవధూత స్వామి, శ్రీమతి జిళ్ళెళ్లమూడి అమ్మ, శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి, శ్రీ చివటం అమ్మ, శ్రీ రంగన్నబాబు, ఇంకా ఎందరో. అరుణగిరి పాదాల చెంత. ఆధ్యాత్మిక సాధన తొలి రోజుల్లో శ్రీ బాబూజీని రమణ మహర్షి జీవిత చరిత్ర ఎంతగానో ప్రభావితం చేసింది. మానవ జీవితంలో ఆధ్యాత్మికానుభూతిని పొందడం సాధ్యమనే స్ఫూర్తినిచ్చి యువ సాధకునిగా ఉన్న శరత్ బాబు అన్వేషణకు ఆలంబనగా నిలిచింది. రవాణా సౌకర్యాలు విరివిగా లేని ఆ రోజుల్లో తమకు దగ్గరగా ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో శ్రీ బాబూజీ ఎక్కువగా తిరువణ్ణామలై వెళ్లి ఏకాంతంగా ఆధ్యాత్మిక సాధనలో, ఆత్మ విచారణలో గడిపేవారు. ఈ సమయంలోనే వారు భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర, వారి బోధనల గురించి వివరంగా అధ్యయనం చేశారు. ఫలితంగా భగవాన్ జీవితాన్ని, ప్రబోధాలను, ఆయన జీవితంలో అప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలను భగవాన్ మాటల్లోనే ఆవిష్కరించే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆత్మకథ అనే గ్రంథం రూపుదిద్దుకున్నది. శ్రీ పూండీస్వామి సన్నిధిలో ఒక దశలో సాధన నిమిత్తం ప్రాపంచిక జీవితాన్ని త్యజించి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు శ్రీ బాబూజీ. తమ అభీష్టాన్ని మాస్టర్ గారితో చెప్పినప్పుడు మాస్టర్ గారు వారిని ముందుగా తిరువణ్ణామలైకి దగ్గరలో పూండి గ్రామంలో ఉన్న శ్రీ పూండీస్వామి వారిని దర్శించుకుని అటు పిమ్మట వారి వద్ద సెలవు తీసుకుని తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లమని సూచించారు. అప్పటికి శ్రీ పూండీస్వామి గురించి శ్రీ బాబూజీకి ఏమీ తెలియదు. కేవలం మాస్టర్ గారి సూచన మేరకు పూండి చేరుకున్నారు. ఇలా దాదాపు పూండీస్వామి సన్నిధిలో శ్రీ బాబూజీ 1 నెల రోజుల పాటు తీవ్ర సాధనలో గడిపారు. అకుంఠితంగా సాగిన వారి సత్యాన్వేషణ శ్రీ పూండీస్వామి సన్నిధిలో ఆత్మ సాక్షాత్కారంగా ఫలించింది. పూండి నుండి తిరిగి వస్తూ శ్రీ బాబూజీ కంచికి వెళ్లి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీ స్వామివారు వారికి అనుగ్రహాశీస్సులు అందించారు. తిరుపతి, తిరుమల. శ్రీ పూండీస్వామి వారి సన్నిధిలో తమ అనుభవం తరువాత శ్రీ బాబూజీ ప్రపంచాన్ని త్యజించాలన్న తమ ఆలోచనకు స్వస్తి చెప్పి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సోషియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరారు. ఆ సమయంలో తరచుగా పవిత్ర క్షేత్రమైన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనూ ఆ చుట్టుప్రక్కల ఉన్న అటవీ ప్రాంతంలోనూ తమ సమయాన్ని గడిపేవారు. శ్రీ బాబూజీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో పట్టభద్రులయ్యారు. శ్రీ సాయి సన్నిధిలో శ్రీ బాబూజీ ప్రప్రథమంగా 1977వ సంవత్సరంలో షిరిడీ వెళ్లి తమ ఆరాధ్య దైవమైన శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. శ్రీ బాబూజీ ఉత్తరదేశ పవిత్ర క్షేత్రాలైన పండరిపూర్, గాణుగాపూర్, నాగపూర్లోని శ్రీ తాజుద్దీన్ మహమ్మద్ బదిరుద్దీన్ దర్గాను, పరదసింగాలో ఉన్న శ్రీ అనసూయమాతను దర్శించి అటు నుండి అలహాబాద్ వెళ్లి కుంభమేళాలో పాల్గొన్నారు. శ్రీ బాబూజీ ఉత్తరదేశ యాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత కుటుంబంతో కలిసి వెంకటగిరిలో నివసించసాగారు. శ్రీ బాబూజీ
వెంకటగిరిలో సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రారంభించి 3-4 సంవత్సరాలు నడిపారు. అనంతరం ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్న కారణంగా దానిని నిలిపివేశారు. విద్యానగర్ సాయిబాబా మందిర ప్రారంభోత్సవం సందర్భంగా వెలువరించిన దత్తాత్రేయ ఇంగ్లీషు మరియు సద్గురు దర్శనం తెలుగు స్మారక సంచికలకు శ్రీ బాబూజీ సంపాదకత్వం వహించారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆదేశానుసారం శ్రీ బాబూజీ మాస్టర్ గారి సతీమణికి స్వయానా చెల్లెలైన అనసూయమ్మ గారిని మే 27, 1982న ఒంగోలు పట్టణంలో వివాహం చేసుకున్నారు. వివాహమైన తరువాత శ్రీ బాబూజీ మరియు అమ్మగారు 6 నెలల పాటు వెంకటగిరిలో ఉన్నారు. ఆ తరువాత శ్రీ భరద్వాజ మాస్టర్ గారి సూచన మేరకు సాయిబాబా పత్రిక బాధ్యతలు చూసుకోవడానికి ఒంగోలు వెళ్లి నివసించసాగారు. 1983లో శ్రీ బాబూజీ సాయిబాబా పత్రిక సంపాదకత్వ బాధ్యతల నుండి తప్పుకొని ఒంగోలులో సాయిబాబా సెంట్రల్ స్కూల్ను స్థాపించి విజయవంతంగా నిర్వహించారు. ఈనాడు సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్లోని అత్యున్నత పాఠశాలలలో ఒకటిగా పేరు తెచ్చుకున్నది. లవ్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ టు లవ్ అనే ఆదర్శాన్ని అణువణువునా నింపుకున్న ఈ విద్యాలయం విద్యార్థుల పసి హృదయాలలో తెలుసుకోవాలనే జిజ్ఞాసను పురికొల్పడమే నిజమైన విద్య అని శ్రీ బాబూజీ చెప్పిన సూత్రమే ప్రాతిపదికగా బోధనా పద్ధతులను రూపొందించుకొని అత్యున్నత ప్రమాణాలతో ఈనాటికి ముందుకు సాగుతోంది. శ్రీ బాబూజీ మరియు అమ్మగారు కలిసి స్కూలు బాధ్యతలు 6 సంవత్సరాలు నిర్వహించారు. ఆ సమయంలోనే శ్రీ బాబూజీ తరచుగా షిరిడీ వెళ్లి తమ ఆరాధ్య దైవమైన శ్రీ సాయిబాబా సన్నిధిలో గడిపేవారు. శ్రీ బాబూజీ, శ్రీమతి అనసూయమ్మ గారి పుణ్యదంపతులకు అక్టోబర్ 8, 1987న వారి పుత్రిక శృతి జన్మించింది. శ్రీ బాబూజీ 1988వ సంవత్సరంలో సాయిపథం అనే తెలుగు మాసపత్రికను స్థాపించారు. ఈ పత్రికలో వచ్చిన ఎన్నో అద్భుతమైన వ్యాసాలు వారు స్వయంగా రచించడం జరిగింది. శ్రీ బాబూజీ షిరిడీలో శ్రీ సాయిబాబా మందిరానికి అతి సమీపంలో రేకులతో కప్పబడ్డ 10 ఇళ్ల సముదాయంలోని ఒక చిన్న ఇల్లును అద్దెకు తీసుకున్నారు. తమ గురువుగారైన శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు మహాసమాధి చెందిన తరువాత తాము నిర్వహిస్తున్న స్కూలు మరియు సాయిపథం పత్రికకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను సాయిబాబా ఫౌండేషన్కు వదిలిపెట్టి తమ సద్గురు సన్నిధి అయిన షిరిడీకి తమ నివాసాన్ని మార్చుకున్నారు శ్రీ బాబూజీ. ఆంధ్ర రాష్ట్రం నుండి షిరిడీలో స్థిరపడిన తొలి తెలుగు కుటుంబం వారిదే. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा 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 साईं बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री
श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। Japa is simple repetition. What usually people understand. Actually, what I told you is japa in fact. But what usually people think japa is simple repetition of some mantra, some sound, some name. And what I am asking you to do is not to do simple repetition, but do everything as if it is a calling. There in the simple repetition, what happens is the repeated patterns on the surface level, they could only be controlled. But when what I said, if we can do it, it touches the deeper side of our emotions. You are repeating your emotion rather. It is not the sound, it is not the name which is important here. It is the emotion which is important. In the japa, the sound is important. That is the difference. Also, isn't it that the repetition itself is important in breaking patterns? Isn't that what you said? It is important. That is what I also told you. The repetition is important in order to break some other repetition. But this calling, will that be more effective? This, I don't call it more effective. The effect is totally different. Here, sound is not important. What you say is not important. I'm not asking you to do a mantra. There is nothing in the sound. There is nothing in the name. There is nothing in how many syllables and how many letters that name has. How you do it, how long you do it, all these things are not important in what I said. What I said is the repetition of the emotion. You have an emotion, but it is broken. Let it be an unbroken chain and keeping up that emotion, sustaining that emotion. That is what I am asking you to do. For that, just it is a kind of an aid, taking some name and then trying to do it. What is it being a broken emotion? Now you are sitting with me and you feel some happiness, some love. But when you go to your room and tomorrow morning when you get up, it's gone. And after some time that you remember something, and then again it comes. And after it will be there for about an hour or so, and then again it is gone. And we experience something and we have some thoughts, and then in an interview or in a satsang, I'm trying to tell in that yesterday morning at 8 o'clock, I felt like that, I experienced it like that, these thoughts came to my mind. If you actually experiencing the love the whole time, how can you remember that? And if that experience is there, you don't mind, your mind doesn't go back and then trying to find something. Past experience is past. What is needed is the essence of it. That we carry. Stick to that. And an experience is like a food. It should not stay like that. It has to be assimilated and digested.
And once it is digested and properly assimilated, it loses its form. There is no need for rumination. Because you have the repetitive habit of again bringing back what happened yesterday, what happened day before yesterday. This history, psychological history. What I am asking you is keep up this emotion, this positive emotion which you have, trying to repeatedly keeping in your mind. That is japa, an emotional japa, love japa, not the name. The positive experience that which you are now having, try to prolong it. If it is losing its intensity, bring it back again. It goes again bring it back. That is japa. Whatever you want to call it, call it. I don't want to call it japa because japa has some other meaning in the ordinary parlance. Otherwise, it doesn't enter the heart. I think I have given many times the example of how children try to mug up something. An essay is there. They want to remember something. And they want to reproduce it again in the examination. How they study? And the japa is like that. The people whom people do. It doesn't enter. And they repeat it for 1,000, 10,000, 1 lakh times, but they don't remember who is Sai Baba. They have already repeated 10,000 times, but they don't remember Sai Baba. What is the use? As I told, Shakespeare is a great dramatist. Shakespeare is a great dramatist. And by the time that he goes and sits in the examination, he forgets who is Shakespeare. Shakespeare, who is Shakespeare? If at all he remembers Shakespeare, it is a different matter. He remembers it because it is anyhow it is given in the question. He remembers it. Write something about Shakespeare, that he knows because it is in the question. The other thing he doesn't remember. What is this Shakespeare? So that is our condition even after 1 lakh of japa. Who is Sai Baba? I had something about him. Oh my God. So we fail in the examination. Let us not do that kind of japa. What we need is prolonging and keeping that emotion in a sustained manner. Trying to bring back that emotion. Actually, it is not bringing back, it's prolonging the experience. Remembering it. Remembering it is not recollecting it. Recollecting is something which remember is always that you remember this thing. It is in your awareness. You are aware of it. Now, when you are looking at me, do you remember me? Or do you recollect me? What is recollecting then? Recollecting means what I have, the few pieces, only those words coming back to your memory. That is recollecting. You have lost something, you have missed something, you have dropped some things, and you are collecting it again. And again you drop and again you recollect. Remembering is almost it's just like a part of yourself. Actually the word member. Remembering. My hand is my member. Head is a member. Eyes are members. Even though they are actually a part of your body, you have loose sensitivity of it. Again, just is a part of myself. Experiencing something as a part of your own self. That is actual remembering. Reconnecting? You can call it reconnecting. So different personalities would be predisposed to try
trying to prolong that experience or remember that emotion in particular ways, and people will do it different ways. Is it better to find a single way that makes that experience stronger, or should one use any means available, or does that dilute the experience too much? Yes, both the things one has to do. Actually, when one has to inquire why it is getting weakened. And we should stop those factors which weaken that experience and then trying to do what strengthens it. Strengthens it more, rather, I guess what to say. And usually what people think of prolonging that experience is, many people come to me and ask, I had an experience 5 years ago, I had a glimpse of self-realization and I want to get it back. That is not prolonging the experience. Just as I told you, it is just like food. That experience is like food. You have eaten a few chapatis, a few bread. The bread will not be there. If it is a proper bread and you have properly digested and properly eaten, it loses its form. The bread is not there in your body in the form of the bread. It has taken a different form. Sustaining it. And again we will get hungry and then eat it. Not remembering that bread and keeping the bread like that is food poisoning. If it is kept like that in the body, for more than normal, you have to throw it out. You say that if we have an experience that should be assimilated and it changes its form, like digesting food. Is that the same with an insight? Yes. Sometimes it's happened to me that I've realised something and almost instantly forgotten it. But will there still be will it at some level be assimilated? Will there be some benefit to that, even though I don't consciously remember it? Yes, it becomes a part of you. There is no need that we should be always aware of the changes, the transformation, the steps, how far that we have traveled, the signposts. All these things are not needed. As long as that we don't think of it, definitely that the change will be there and you are a changed person. You may not be aware of it, and even if you try to analyze yourself, you may not know everything, all the things. Only certain things, how that you usually act, that you may know. Only by compare notes with your behavior, not with experience. I'm talking about a kind of understanding that comes in the moment, not necessarily something personal about myself, how I've changed, but an understanding that comes, some kind of small realization. Definitely there will be something. If one incident happened a few years ago, how you reacted, and the same thing now it happens, how you will react, you would react. See the difference? What changed in between? Your understanding, that is how we will say. What is that understanding? Try to put the question. Okay, we'll immediately, as if that we have understood something intellectually, we immediately will say that yes, my understanding has changed. Okay, what is your understanding? You don't have any words for that, any sentence, concrete thing that you could say. Something has changed. That's all. If when you think that you have misunderstood something, for instance, many of our emotions, as usually that I give the example. When you get into city bus, very crowded, and somebody steps on your toe, you get angry. That can't you see? Don't you have eyes? Do you have eyes on your head? On something, then you shout it. And then somebody says that, no, sir, please, sir, I'm sorry. I can't see, I'm a blind person. Then immediately what? A sensible, a normal person is, oh, I am very sorry, but I didn't know that.
And come on, sit, and then you stand up and then you give the seat. What has changed here? You say, my understanding has changed. Do you call that thinking that person a blind man is understanding? No. But that is how that you understand. I thought it was like that, but now my understanding has changed. What was your understanding before? And if at all that was understanding, what is now understanding? Only one should be real understanding. You follow what I am saying? Then you are not standing under anything. What we know, always know is we are standing, always we are standing somewhere. And we always stay under some experience. And the experience is changed. And then you say your understanding has changed. You are standing at the same place. You are the same. But something is changing your experience. That which is not changing, which I have been experiencing, that is what in the Vedanta they say, that which is always permanent. Permanent, unchanging. But you identify with the thing under which that you stand, the surface, that is always changing, that is transient. The word itself gives the whole Vedanta, the understanding. If you understand it properly, the word understanding itself will give you the full understanding of Vedanta. Can we not be standing under anything? Always we are standing under some experience. But we want to be free of that. Standing under. Yes, we have to understand that we should not stand under anything. That is what we have to do. That's what we're trying to realize. Yes, that is what we are trying to do. You just spoke about the two understandings. Only one should be a real understanding. In the example you gave on the bus, at one point one believes one understands something. Then an experience comes which reveals something different. Then again we also feel we understand something. How to distinguish between what is the real understanding and what isn't? There is no way. When we are, if you stop standing under anything, then only the real understanding comes. Because when, as long as we are under something, how can you really see the light? You should stand above the experience. In other words, you say that you have to transcend your own being. This is what it is. Transcend what? Our own way of thinking, our thoughts, our being, our emotions. We have to transcend them. And that is the way that state is called transcendental. Where there is no under or above. In that case, then what is the place for understanding? If you're talking about transcending, standing under anything, is there any purpose of any understanding? Or is understanding a byproduct of that? Actually, it only all these understandings, they only help you to transcend all your understandings. That is why at every stage that we unlearn. We unlearn something. We thought, oh, since yesterday you think that you understood something, and tomorrow it's not. And that happens not only in spiritual life or in Vedanta, in every walk of life. But it happens in a progressive way, not something broken. 2 years ago you started doing on Photoshop. You did some things, you did some mistakes. Now you are doing it in a different way. Do you think that what you did was wrong before? No. That was your understanding. And it grows.
And now if I ask you, what is your understanding of Photoshop? Tell me. You know, if you use a particular tool, the eraser tool, it erases like that. That understanding is there. That is written in the manual. You read the manual at that time, you read the manual now itself. But you read and you understand it differently. Why? That is what called understanding. And but if you say, this is that, now I understood it. Every time you say, now I understand it. But tomorrow, it again changes. Where is that now? But does it ever come? Does it ever come? You said, where is that now? Does it ever come? Because the implication is that when, in all No. the... As long as we are in the relative plane, That's if it goes on like that. There is no end to it. And if you feel that the relative plane is something which is always, because it is changing, and every time you have an understanding and you are happy, and it is so, it's not long lasting, then you understand the mechanisms of it, and then you transcend it. That is why it is not changing, it is not doing away with it. It is not destroying that experience. It is transcending it. Transcending in such a way that these changes doesn't make you happy, or they won't make you unhappy also. Any change in your understanding, oh my God, I did it wrong, how I was, there is no question. That particular mistake which you have done, it doesn't give you anything. Any number of experiences that you have, that they don't make you unhappy also. They cease to be a reason for your happiness or unhappiness. That is transcending. Not that they are not there. They are there. But they lose their roles. And as long as that we have the world, we have to live, we have to think, we have to work, we have to act, there is no end to it. It goes on. Trying to perfect itself. And every time that it feels it is perfect, but it is not perfect. And it goes on. Does that mean that the desire for understanding is also a pattern that has to go? The problem is, it is not a pattern. If it is a pattern, we have achieved something. The desire to understand, but our pattern is to patronize our understanding. It's always good to have a desire for that understanding. And if the desire is there, we transcend. What we want is this, the desire to understand. How do we patronize our understanding? We stick to it, by sticking to it. By thinking that we have understood something. Always keep the mind open. It's good. The real desire is there. Not as a pattern. If it is your emotion. Emotion, to want to understand. In that emotion implies that one always has to be in a state of not understanding. If the emotion is always to understand, one has to be standing in a place of not understanding. No. Is that correct? He is not understanding also. It's that our understanding is not perfect. Still there is something that we have to understand. We have understood something, but still there is much to understand. Then the negating, trying to negate or justify
an understanding, there is no need to. In the name of understanding, usually what people do is they want to understand something. They think something is they have a concept that they call it understanding. Baba is a great saint. They want to understand it. Think about it. Baba is God. You want to understand that. How do you understand it? And what are all that you do in order to do it? Are you keeping your mind open to understand it? No. You are trying to, you love a concept that gives you some kind of fulfillment, and you want more and more justifications in order to keep that as your understanding. What you are seeking is only justifications. There are more reasons. Is it called understanding? Is it coming like a revelation? A flash of enlightenment? A flash of truth? No. You have already started, you know the truth, and you want to establish it. And you do all the things. You read books, you debate, you argue, you think. So I am not saying it's not good, but don't call it understanding. You want to understand something in the sense that you know what it is and you want to assimilate. You are not open to the truth. You know the truth, but you do not know whether it is true or not, and you want certain justifications to know that your mind accepts it as a truth. So what is the attitude of mind that is what you would call open to the truth? What is that attitude? I'm not asking you to do it, but because you think that you are trying for understanding, love of understanding, the desire for understanding, I am saying that we don't have these things. That is my point here. Not that what you are doing is wrong. That is the only thing that we can do now. But I'm trying to understand, the openness of mind. What exactly does That implication which I say is not something which I have to tell you and for you to understand. It happens. Nobody told Buddha how to keep his mind open and then to explore the truth. His nature was like that. Even those things which you ordinarily see like old age, a disease and these things which you have accepted, he can't accept it. He tries to know what is the truth behind it. So that is something which comes, not that has to be taught. That inquiry, that spirit of inquiry. When it comes, it comes. And how it is, no, it cannot be expressed in words. And if I try to express it and then try to make it systematic, then again it becomes a theory. And then it becomes a concept. And then we try to understand it. In the same way which I was trying to find out justifications about trying to understand the truth of inquiry, which is not inquiry. We have a prima facie case and we are trying to collecting evidence. Some crime has committed there and the police goes and then he points out that he is the culprit and then they have to file a case and before it goes to the court of law, they will have to collect evidence in order to succeed in the court of law. That is what we are doing. They also call inquiry. So, I'm not saying that one should not do it. This is the way that we are. We have to do it. We are like this. This concept gives us happiness. But we are not able to stick to that concept constantly. By trying to understand, by trying to collect more and more evidence, more justifications, more what you call understanding, that let us try to keep up that in our mind. So that by keeping it up, we keep up our full sense of fulfillment, our happiness. So actually what you're saying is that
the true desire for understanding only can come by grace. We can do absolutely nothing about it. Why absolutely? You can do something. I'm asking to keep it up. Keep up the source of grace, which gives you happiness. We are more worried about our happiness than the truth. Because somebody has told you that the truth gives you true happiness, you are worrying about the truth. If I tell you, no, truth doesn't give you happiness, don't worry about truth, whether you want happiness or truth, whether you want fulfillment or truth. If you know the truth, you are not happy. If I tell you, what is your choice? Happy. Everybody will do it. So our problem is happiness, not truth. Maybe we want true happiness, which will not be true in the sense permanent, unchanging, strong. That is what we mean. So let us take to fulfillment. Anything else? Niyam. The value of that and how to do it. It seems to me it's almost like a kind of japa, or it could be a kind of worship. Just to have a control on the mind, that's all. If you take it as a niyam, we have to follow certain things. If you say that daily half an hour I'll do japa, today it's already 2 o'clock now. Anyhow, it's 2 o'clock, we are all in the satsang. Tomorrow 6 o'clock we can't get up. So let me do it whenever I get up. If you take a niyam, that daily at 6 to 7 we have to do it. Even if we sit here by 5 o'clock also, we will do it. And by doing it like that, the mind gets strength. First it has a valid reason. Then it creates reasons to skip. That is called yama. In yoga, there are 2 things or steps, yama and niyama. What we should not do and what we have to do. Would you call, for example, when Gandhi said he would fast until there was the violence and stuff, he wouldn't take any food, would you call that not to take Yes. any food? He took it like that. It is niyama. Not to take his niyama. Because not to take is good there. And it has a form. And anyhow, the gross meaning is do's and don'ts. That's all. By not doing some things, we do certain things. There, what we do is important. Not to sleep between 6 to 7. Or you can say, between 6 to 7 I will do japa. By doing japa by 6 to 7, that means not to sleep at between 6 and 7. But it involves both yama and niyama. Not to tell lies. That means to tell truth. If you take it anyway. So it's just to give the strength of the mind, control Strength of the mind. They are first steps in yoga. Very first steps. LKG, UKG. After following this, after having control of it, then the other steps follow. What I say is, if we have the love, then this yama and niyama and all the Ashtanga yoga automatically follows. People can't do this do's and don'ts mechanically for a long time. So what makes it do is the love. Some people do it because of their love of the tradition. But now the grip of the tradition is losing its hold. And moreover, that is mechanical also. It is not accompanied by some feeling, some emotion. Here if you do it, daily half an hour, we have to do japa means whatever it is.
Actually, I'm not stressing on the don'ts. I haven't asked you not to watch movies. I haven't asked you not to go and chit chat. Do it, but do this also. And when you are doing it, and some of the things that come in the way of doing it, they become obstacles. Because of the power of your love, you yourself will achieve from avoid doing it. Then the other thing has already come. Yes. Take for example, in a seed, the seed has the potential to unfold itself, to grow itself into a big tree. That's called potential. You have the potential. But simply if you keep the seed here, it won't. It needs certain things. It is sown, water, pesticides, manure, fertilizers, fencing, grooming, so many things. So by power you mean the potential to be fulfilled? Potential to The potential. Everybody has the potential. And a Sadguru is the one who awakens that potential and creates a congenial environment where that it grows into a big tree, it gets fulfilled. the Sadguru awakens that because the other means through which we've been trying to fulfill them haven't really given it, haven't given us. Sadguru gives you an insight that he gives you fulfillment not in the usual way, but he will also give you in the usual way also. Somebody comes for money, for business, for health, for promotion, for transfer. He gives them also, but in a different way, with a difference. Somebody comes in illness. There are so many thousands of people who are ill and who are cured also. Going to hospital also many people got cured. But do they relate themselves to the doctor like that? Somebody came to me with an illness. Maybe they would have tried some doctors. They are cured. Why are not they treating me one of the doctors? It is not the cure. It is not the process of cure which is happening there. It is something else. That is why the way that they relate to me is different from the way that they relate to a doctor, an ordinary physician. Somebody comes and they ask for, I want a transfer. They get transferred. There are thousands of people, millions of people who go to a politician and get influenced and getting transferred also. If you ask, why are you going to Guruji? They give this list. I got a transfer, I got this job, I got, my illness has been cured. If his illness is cured, he should be a physician. You had so many illnesses before and you are cured. Are you relating to them like this? No. Then why are you relating to Guruji like that? Transfer is a politician. So many people have done it. Because of the transfer are you going? No, we can't say that. Because we have to say something, we give these instances. Because of this, because of that. But they are not the reasons. That is why Baba himself called them pretexts. The real text is different. There is something else. Because the intellect wants to understand something, that it wants these pretexts. Because of this I am going. Just think in a rational way, how rational it is.
Simply, is it because that people are going to Baba or coming to me? Because that I cure diseases? Or I give business? No. But if you ask them, they can't explain this experience. It is so indescribable. So they have to say these things. What are your experiences? And then they write, they take a paper and write. They are shallow. They are only pretext. And somebody has already named the book as Bound to Love. But I would name it as Pretext to Love. Simply I am saying, don't name it like that. Or Pretext of Love. Pretext for love. Pretext in love. They are all pretexts. The real text is different. Yes, that is why Baba said, I choose my devotee. For the person, because of this experience, because of that experience, he is loving Baba. But the love has already been there. Baba has taken care of it. But he doesn't know it fully. It is so abstract that he can't express it. So he needs some concrete pretext, some means, some forms to express it. To say that he is rational. He has some reasons. Because we feel so ashamed to say that we simply love them. I don't have any reason. We don't like that statement. Because we want to be called as rational animals. So we want to find out some reasons. Now, why are you going to reach? I have so many experiences. 1, 2, 3, 4, 5, 6 we give. And if I sit there and then start arguing, is it because of this? There is no other answer. It's not simply because of that. If it is because of that, those who have done all these things, are you relating to them like that? A physician has cured you. Are you relating to a physician like that? Simply because you are cured of a disease, you don't relate like that. There is something else. These are all the justifications the intellect needs in order to express your love, in order to express the so-called understanding. So are you saying that love was there even before the experience is made? Yes, but you are not aware of. Why it is called love is because these small pretexts are sufficient to you to trigger your love, the so-called love. If it is not already there, a small trigger, like curing a disease, won't make you such a lover. Because our mind needs something, the intellect needs some justification, some pretext, some reasons, some forms of rationalization. And these are all this process. The real thing is different. That we are not really clearly aware of it. It is so abstract and it cannot be expressed in a proper way. Something else. If I start 1, 2, 3, 4, 5 and then I start, because of this, then he will come to say, oh, I can't explain to you. Something is there in him, that is why we are going. They'll say, what is that something? I don't know. That is the final answer. Or if anybody can give you, come and give me. One day somebody went to Buddha and asked him, how can you tell, how can you determine, how can you decide that particular person is a Buddha, is a realized man, is my Sadguru? How? What is the criteria? Is it because of performing miracles? He need not be a Buddha to perform miracles. Or is it the gift of gab because he explained Vedanta and explained philosophy in such a glowing manner? Anybody who has got a gift of gab, he can explain. If you give the script, an actor also can do it. You can also call him a good intellectual, a good speaker, a good teacher, but he is not a Buddha. What? Then he started giving all the reasons and negating everything. And then finally he says, in whose presence that you experience a sense of security and fulfillment.
without any basis, without any reason, then know that he is the Buddha. Not any of these outer signs or actions. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा 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 साई
సాయి బాబా 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 సాయి
Sai Baba 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 Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai Sadguru Shri Sainath Nisharat Babuji Ki Jai Shri Sachidananda
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का
जाड़ूगड़ू है अपने मस्जिद का जाड़ूगड़ू है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय।